దీనికి ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి ఒక ఆయన తెచ్చిండట. ఎవరు తెచ్చిర్రు? ఇతనా ఉసేదారి జితనా భాగేదారి. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు. నేను రిపీట్ చేస్తాను, ప్రజలారా, ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ మీకు 6 గ్యారంటీలు ఇస్తుంది. ఈ 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ రాకపోయినా నా దగ్గరికి రారి, నేను ఉప్పళ్ళు ఉంటా, నా దగ్గరికి రారి, లేదంటే పీర్యాదు కూడా కలవ అనుకుంటా. సో నా దగ్గరికి రారి. ఒకవేళ ఈయన చెప్పితే నేనే ఇస్తా, ఎందుకంటే నాకు సోనియా గాంధీ మీద నమ్మకం ఉంది, తల్లి సోనియా గాంధీ మీద నమ్మకం ఉంది, రాహుల్ గాంధీ మీద నమ్మకం ఉంది, లేదంటే ఖర్గే సాబ్ మీద నమ్మకం ఉంది. వాళ్ళు ఒక మాట ఇస్తే మాట తప్పరు, 100 రోజులల్లో 6 గ్యారెంటీలు వస్తాయి. సో ఇట్లా ఆయన ముసలవ్వ ఇప్పుడు ఎంత వస్తున్నాయి? 2000 వస్తున్నాయా? ముసలానికే వస్తున్నాయా? కాంగ్రెస్కు ఓటే 4000 వస్తాయి. నీకు వస్తాయి, నీ మొగనికి వస్తాయి. ఏం తాత 7 లక్షలు వచ్చినాయా? రైతు బంధు ఎంత వచ్చిందే? 10,000 వచ్చిందా? 15,000 వస్తాయి కాంగ్రెస్ పార్టీ ఓటేది అని ఒక లుచ్చనా కొడుకు ఏమంటారు, స్టేజ్ ఎక్కంగానే లంగమాటలు ఎప్పుడు స్టేజ్ దిగంగానే 50 లక్షల బ్యాగ్ పట్టుకొని వచ్చుడు. ఇటువంటి లుచ్చ కొడుకు ఉండు తెలంగాణలో. ఇప్పుడు ఆ లుచ్చ కొడుకు ఏం చెప్తాడో చూసుకొని ఇక ఇప్పుడు వాని సంగతే మాట్లాడాలి మనం. వాడు బాగా రాసిండు, కాంగ్రెస్ పార్టీ వాడే అధికారం తెచ్చింది కాబట్టి ఆ లుచ్చ కొడుకు రాసింది ఒకసారి చదువుతూ చూడరా. పేదల కట బువ్వ దొరకట్లేదట, బడాయి సోకులు ఎందుకు అంటుండు. ఎవరిరా వాడిని వాడేది? ఎడవకాలు చెప్పించి కొడతా కొడక. ఎవరిరా అనేది? రేవంత్ అన్నారా నువ్వు అనేది? మంచిగా బాజాప్తా చెప్పిండు. జనాలు లంగన్ని నమ్ముతారు, దొంగని నమ్ముతారు. మయ్య జాగిరావని ఇస్తావా మీకు? చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ అమ్మి ఏమి ఇయ్యడు, లేదంటే రేవంత్ రెడ్డి జూబ్లీస్ ప్యాలెస్ అమ్మి ఏమి ఇయ్యడు. మీ పైసలు మీకే ఇస్తాం. జనం మోసం చేస్తున్నాం, మేము మోసం చేస్తున్నాం. రోజు కోరుకున్నదే వైద్యుడు ఇచ్చింది అదే అన్నట్టున్నది. నువ్వు ఊకనే బడాయికిడట అద్దాలు బాజింగ్ అని చెప్తారు జనాలు. ఏమిరా వారి నువ్వు ఊకనేనా? వాళ్ళ ఉచ్చదా అయితే రెడ్డి వాళ్ళది కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కటి 50 లక్షలు కుప్పించారు కొడుక. ఇలా బడాయి మాట్లాడినావు అమ్మా. ఇది రావురే, నిధులు లేవంటూనే స్కీములు ఆపేసిండ్రంట. రైతు భరోసా ఇయ్యకపాయే, రైతు రుణమాఫీ ఎగ్గొచ్చే. ఎవడాడంటుండు ఈ లుచ్చ మాటలు చూడండి తెలుసా? ఏ లుచ్చ కొడుకు అయితే 2 ఏళ్ల కిందట అన్ని వాళ్ళు లేకపోతే నా కాడికి రాని ఏ లుచ్చ నా కొడుకుని అయితే వాళ్ళ ఉచ్చ ఇట్లా డొప్ప పట్టుకొని తాగిండో ఆ లుచ్చ కొడుకు వాళ్ళ ఉచ్చ కమ్మ కొడతలేదు అంట. మరి అందుకే రాసిండు. అందుకే మనం మీకు చెప్తాను, అయ్యో మా మల్లేశం మాటలు పట్టుకొని కాంగ్రెస్ ఓటేసిన అని అనుకుంటారు కదా ఊర్లల్లో. అందుకే చూడ్రి ముచ్చట మంచి ఇంట్రెస్టింగ్ ఉన్నది. సో ఇప్పుడు కనీస వసతులు లేక అల్లాడిపోతుండ్రు. మూసీ ప్రక్షాళన అత్యవసరమా? అందుకే చెప్తున్నాం, మూసీ ప్రక్షాళన అత్యవసరమా? విగ్రహాలు, టెంపుల్స్ నిర్మాణం ముఖ్యమా? గాంధీ విగ్రహం, శివుని ఆలయం ముఖ్యమా అంటుండు. ఇతనా ఉసేదారి జితనా భాగేదారి మలేషియాగాడు. సో లేక పేదలకు ఆర్థిక స్థిరత్వం ముఖ్యమా? కేసీఆర్ కు రేవంత్ ఏమాత్రం తీసిపోలేదు, ఎడవకాలు చెప్పించుకుంటారు ఆయన్ని. ఆ పిర్యాగుడి శివరస్త కడెక్టర్ 2 బంగాలు చీరి, ఒకటి పిర్యాగుడి శివరస్తకు, ఒకటి ఉప్పల్ శివరస్త కట్టాల కొడుకుని. ఎవరో లుచ్చ కొడుక 2 ఏళ్ల కింద ఏం చెప్పినవరా? ఈ కేసీఆర్ నియంత దొర, నిజాం దొర బరాబర్గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజాపాలన రేవంత్ అన్న రాజ్యం వస్తుందంటే కదరా లుచ్చ కొడుక. ఇవాళ ఏమో కిలికి మీద మాడుతున్నావు, సరిపోతలేదు. వాళ్ళ ఉచ్చ తాగింది రెడ్డిలో, కాంగ్రెస్ పరి రెడ్డిలు అందరూ ఉచ్చ తాగినప్పుడు కమ్మకు వచ్చింది. ఇప్పుడేమో కేసీఆర్ కు రేవంత్ కు ఏమాత్రం తీసిపోలేడా, ఏం పేమెంట్ ఇస్తలేడరా? వాళ్ళు వచ్చినా కొడుకు రగ్గానికి ఇస్తూనే ఉంటా, నీకు ఇస్తూనే ఉన్నట కదా, లోకం మొత్తం అంటుంది. ఇస్తలేడా? లేదంటే కబ్జాలు చేసుకొని ఇస్తలేడా? ఏమిరా మా ఆయన టెంపుల్ కడతాడు, లేపు యేసు ప్రభు 200 ఫీట్లు పెడతాడు, రేపు మసీదు 300 ఫీట్లు కడతాడు. ఏంది తప్ప? మా కాడ పైసలు ఉన్నాయి వాటికి. రైతు బంధు పైసలు లేవు, కోసినా లేవు. ఏం చేస్తారు మీరు? కోసుక తింటారా? చంపుతారా? గమ్మత్తు. వీడు ఏందా వీడు? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన చేస్తున్నాడు.
ఇందిరమ్మ రాజ్యం ఇది. ఎంత ముద్దుగా వీడు లుచ్చకొడుకుడు కాంగ్రెస్ కుక్క ఎమ్మెల్సీ వీడు మాట్లాడుతాండి అన్ని మాటలు. జనం ఇంత అంతరా ఇప్పుడు బాధ. ఓ అమ్మ ఈ కొడుకులంతా నన్ను దన్నగలరా లేనిపోయిలు అని చెప్పేసి పక్క తప్పుకుంటాను. లుచ్చకొడుక మర్చిపోతావరా జనం? నువ్వు చెప్పిందే కదరా. నిన్ను కాంగ్రెస్ ఏర్పాటుగా ఈ రాష్ట్రపతి చూడరా లుచ్చకొడుక. నిన్ను కాంగ్రెస్ పార్టీని ఏ రోజు కూడా ఏర్పాటుగా చూడరు. అబ్బా ఇంకా చూడే పతివత రాస్తాను. బీసీ సప్లాన్కు నిధులు లేవు, బీసీ రుణాల సోయే లేకపోయా అని పతివత పేపరు తెలంగాణ శని రాసింది ఇది. సో ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి గురించి మనం చెప్పే పని లేదా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కుక్క ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పటేల్ కూడా చెప్తాను, మనకు నిధులకు డోకా లేదు, నిధులకు డోకా లేదు, కానీ పథకాలు ఇయ్యరు, ప్రాజెక్టులు కడతారు. ఎందుకంటే దాంట్లో కమిషన్లు వస్తాయి, దీంట్లో కమిషన్లు రావు. ఇక మా చింతపండు ఇట్లా నేను చెప్పినా కదనే, చింతపండు అయితే ఫత్తిత్తు అయిపోయింది కదా, ఫత్తిత్తు, పెద్ద ఫత్తిత్తు. మలేషియా కానికట జానీవాకర్ మందుకు పైసలు లేవట, పైసలు సరిపోయినాయి కానీ మందు లేవట పాపం. ఎవరో మలేషియా జానీవాకరా, నువ్వు ఆ రగ్గాడు కలిసి 90 వేసుకొని పోనుకుంటారు కొడుకులు. మందు బాబులకు సమ్మర్ షాక్ అంటున్నాయి మా మలేషియా గానికి. జై స్మోకర్ మామూలు సిగరెట్ దొరుకుతుందా మలేషియా నీకు? మందు దొరకదంట. లిక్కరు బీర్ల ధరలు హైక్ అంట. ధరలు పెంచకపోతే సప్లై చేయడం సాధ్యం కాదంటున్న లిక్కర్ కంపెనీలు అంట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలట. ముడి పదార్థాల భారంతోనే రేట్ల పెంపని పాపం మలేషియా గాడు పాపం అది కావాలంటే మీకు ఎంత బిల్ అని ఇస్తాడు. పైసలకి ఏం కుదవలేదు కానీ దయచేసి మామూలు ఇబ్బంది పెట్టకురి, ఇబ్బంది పడతాడు. ముందే రోజు మా పార్టీలు కూర్చున్నప్పుడల్లా కావాలి మహేష్ గాడ్సే కానీ వీడియోలు చూడాలి, రిపోర్ట్ కొట్టాలి, ఛానల్ హ్యాక్ చేయాలి. ఈ లుచ్చపండ్లకు మరి రోజు మంది కావాలానికి. ఆ లుచ్చనా కొడుకు మరి మంది అంటే పోయిరా అచేలా. అబ్బా సమస్య చెప్పండి అంటే జానీవాకరా బ్రాండ్ చెప్పాలనా, గోల్డ్ ఫ్లాగా కింగ్సా ఓ బ్రాండ్ చెప్పి దయచేసి మీరు మా మలేషియా కానీ మీ సమస్య చెప్తే అంటే ఏడ కబ్జా చేయాలి, ఎంత కబ్జా చేయాలి, పేరేం పేరా పేషిగాడు, పేషిగాడు కబ్జా చేయాలన్నా లేదంటే పరమేశ్ గాడు కబ్జా చేయాలన్నా, ఎవరి మీద బినామీ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎట్లా పెట్టాలి, దీని మీద సమస్య పరిష్కరించాలి. పటేలు నేను పంపిస్తా, ఒకటి చేస్తావా? నేను పంపిస్తారా అబ్దుల్లాపూర్ మెట్టుకట భూమి వచ్చింది నాకు, మంచిగా ఉంది. అప్పుడు ఒక ఆయన కబ్జా చేసినట, సమస్య పరిష్కరిద్దామా? చేద్దాం, జర టైం పడుతుంది, పూర్తిగా మాట్లాడదాం. సాల్వ్ చేస్తాడు నేను మలేషియా గారు. లేదు గీ సాల్వ్ చేస్తావు, వాళ్ళు ఇవ్వకపోతే నా కాడికి రాలి, నన్ను ఫండ పెట్టి తొక్కిరు అన్నోగా, జర్రా సాల్వ్ చేస్తావా? సమస్య చెప్తున్నావు, సమస్య అంటే చెప్పాలంట ఇంకో పూర్తి గోప్యత పాటిస్తాట. న్యాయ సాయం అందిస్తాం, చట్టపరమైన పోరాటానికి మద్దతునిస్తామట వయప్పు. బీసీ ఉద్యోగులకు అండగా ఉంటాడట, మరి వారి హక్కును పరిరక్షిస్తాడంట, బీసీ ఎంప్లాయీస్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటాడట. మరి బీసీ నిరుద్యోగులను ఎంప్లాయీస్గా మార్చవా? బీసీ నిరుద్యోగులు పల్లి పటాన్ల ఎమ్మెల్సీ కదా నువ్వు అన్నా, ఉస్మానియాలో కేయూలో చదువుకున్నా, నేను బిట్స్ బిలాన్లో చదువుకోలేనన్నా, నేను పతివతనన్నా, పెద్ద పత్తిత్తునన్నా. మరి ఇప్పుడు చెబుదాం వాళ్ళకు పెద్ద పత్తిత్వమా కాదా అని. మందిని ముంచిన పార్టీ చీఫ్ అటైడు, మరి వీడు బీసీ ఎంప్లాయీస్ కూడా ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేశాడు. అట కాదు కానీ బ్లాక్మెయిల్ ప్రొటెక్షన్ సెల్ అని పెట్టుకో. దీనికి హౌ టు బ్లాక్మెయిల్ అని ఒక మంచి ఒక క్వశ్చన్ ఇప్పుడు యూట్యూబ్ నడితే బ్రహ్మాండంగా చెప్తుంది కదరా. పటేలు కాట మన ఊరప్పంది పైన బలిసిన వీడు బాగా ఆడుతాడు అంటున్నా. రేవంత్ రెడ్డి సప్పడికి వచ్చాడ, ఈ నా కుక్క బాగానే ఆడుతుందని ఇట్లా వచ్చినాడ. కాంగ్రెస్ కుక్కవే కదా మరి, మా కాంగ్రెస్ కుక్క చింతపండు కుక్క బాగా కబడ్డీ ఆడుతుంది జనంతోని, జనం ఉచ్చదాగి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సప్పటికి వచ్చిండు. అందుకే రాసుకుని బొమ్మ ఇవో జరగాలి. ఆటలు ఆరోగ్యానికి ఎంతో మంచి, హెల్దీ లైఫ్ కోసం అంట అవుట్డోర్ గేమ్స్ అంట.
నిత్యం బిజీగా ఉండే వారిలో గేమ్స్ కొత్త ఉత్సాహాన్ని నింపగలవట. అబ్బో, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒకళ్ళకు స్టేడియంలో నిర్వహించ ఏదిరా మరి రేవంత్ రెడ్డి చప్పట్లు కట్టాడు నా కోసం. పెట్టలేదేమరా వీడియో, ఫోటో దొరకలేదు మన దేశానికి. ఇది ముడి చూసుకోవడానికి మనకు వస్తాయి, చిన్నపిల్లలు ముడి చూస్తాను మనకు వస్తుంది. 2 పేపర్లు ఉంటుంది. ఇది పత్రిక. అయ్యో రామచంద్ర, ఏమరా మలేషా, దీన్ని కూడా రిపోర్ట్ కొట్టురా ఓ బ్రోకర్ నా కొడుక. దీన్ని కూడా రేపో మాకు రిపోర్ట్ కొట్టు, లేదంటే దీన్ని కూడా హ్యాక్ చేయి. అయితే నువ్వు వాళ్ళు వచ్చిన కొడుకు రగ్గాడు కలిసి ఇక్కడ కొట్టుకది రోడ్ల పూట మహేష్ అని పేరు.